శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. మరో 24 గంటల్లో కుంభరాశి వారికి అతి దారుణమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. కుంభరాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు అనేవి రాబోతున్నాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులు ఎంతో ఉన్నతిని సాధించుకోబోతున్నారు. సమాజంలో టాప్ 1 గా ఈ రాశి వారు ఎదగబోతున్నారు. 24 గంటల్లోనే కుంభరాశి వారి జాతకులు వారి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మా వీడియోస్ని, మా ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు రీచ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం ఉన్నటువంటి 12 రాశుల్లో 11వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి ఉన్నతిని సాధించుకోబోతున్నారు. ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ఈ సమయంలో చెక్ పెడతారని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం అనేది ఈ రాశి వారికి ఈ సమయంలో కనపడుతుంది. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు ఎవరైతే కొద్ది రోజులుగా ఒక పని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారో కానీ ఎప్పటి నుంచో కూడా అది వాయిదా పడుతూ వస్తున్నట్లయితే కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చెయ్యాలి అని అనుకున్న ప్రతి పనిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఎలాంటి వాయిదా లేకుండా, ఎలాంటి విఘ్నం లేకుండా మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయబోతున్నారు. ఈ కారణంగా కుంభరాశి జాతకులు ఇంకా ధైర్యవంతులుగా కూడా ఇంకా తెలివైన వారిగా మారిపోబోతున్నారు. అంతేకాకుండా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో కూడా కష్టపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా విజయాలు అనేవి మీకు రాబోతున్నాయి. అంతేకాకుండా మీరు మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇంకా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ కారణంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సలహాలు తీసుకునే స్థాయి నుంచి మరొకరికి సలహాలు ఇచ్చే స్థాయికి ఈ రాశి వారు ఎదగబోతున్నారు. అంతేకాకుండా డబ్బు అనేది అధికంగా సంపాదించబోతున్నారు. కాబట్టి మీరు ఎప్పటి నుంచో కూడా కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్నటువంటి కొన్ని వస్తువులను కూడా ఈ యొక్క సమయంలో కొనుగోలు చేసుకోబోతున్నారు. గ్రహస్థితిలో మార్పుల కారణంగా ఈ రాశి జాతకులకు ఇంతటి అదృష్ట కాలం అయితే ప్రారంభం కాబోతోంది అని జ్యోతిష నేత్రుడు చెప్తున్నారు. ఇక సాధారణంగానే కుంభరాశి జాతకులు చాలా అంటే చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఈ రాశి వారికి జీవితంలో ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనే విషయాలు బాగా తెలిసి చెప్పుకోవచ్చు. అందుకే ఈ రాశి వారికి ఎవ్వరితో కూడా పెద్దగా గొడవలు అనేవి అస్సలు ఉండవని చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి జాతకులు కొంచెం అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ఉన్నతి ఉండబోతోంది. కాబట్టి ఈ సమయంలో డబ్బులు చూసుకుని మాటలు జారిపోతే ఉంటూ ఉంటారు. అయితే ఈ కారణంగా సమాజంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను దెబ్బతీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఇతరులతో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో జీవితంలో కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవాల్సి రావచ్చు. అంటే ఈ సమయంలో ఈ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో నిరంతరం శ్రమించటం కానీ, ఇక అలాగే ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకోవాలి. శ్రమించటం కారణంగా కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోవటం కారణంగా కుటుంబ సభ్యులు మీ పైన కోపంగా ఉండటం కానివ్వండి, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం వల్ల కానివ్వండి, మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అనేవి చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ జీవితంలో కుంభరాశి జాతకులు కొంచెం జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాల్సిందే. అయితే కుటుంబ సమస్యలు అనేవి ఎక్కువ కాలం కొనసాగవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజంగానే ఈ రాశి జాతకులు అందరితో కూడా చాలా కోమలంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కారుణ్యంగా కుటుంబ జీవితంలో కూడా మంచి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. ఇక కుంభరాశి జాతకులు ఎవరైతే ప్రేమ జీవితంలో ఎప్పటి నుంచో కూడా మీకు అలాగే మీ ప్రేమించిన వ్యక్తికి మధ్య వివాదాలతో కనుక ఇబ్బంది పడుతూ వస్తున్నట్లయితే కనుక ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ప్రేమించిన వ్యక్తికి మరింతగా దగ్గర కాబోతున్నారు. అంతేకాకుండా మీరు ప్రేమించిన వ్యక్తికి మధ్య ఎప్పటి నుంచో కూడా ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు కొనసాగుతూ వస్తున్నట్లయితే ఈ సమయంలో ఆ యొక్క వివాదాలకు చెక్ పెడతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి జాతకులు మీకు వస్తున్నటువంటి అదృష్ట కాలంలో వ్యాపార పరంగా మంచిగా ఉన్నతిని కూడా సాధించబోతున్నారు. వ్యాపారంలో మీకు మీరే సాటి అన్నట్టుగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. అంతేకాకుండా వ్యాపార పరంగా డబ్బుని అధికంగా సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతటి అదృష్ట కాలం రాబోతుంది అంటే ఒకరి దగ్గర ఉద్యోగం చేసే స్థాయి నుంచి నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఈ రాశి వారు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ప్రేమ జీవితం అనుకూలంగా కూడా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో కలిసి
కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు, ఇంకా ప్రియమైన వ్యక్తితో ఎక్కువగా సమయాన్ని కేటాయించే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా కుంభరాశి జాతకులు అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. ఉద్యోగ పరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా తలకు సంబంధించిన కానివ్వండి, లేదా కడుపుకు సంబంధించిన ఏవైనా సమస్యలతో కానివ్వండి ఇబ్బంది పడుతూ వస్తున్నట్లయితే ఈ సమస్యలలో పరిష్కారం అనేది దొరకబోతోంది. ఈ కారణంగా ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి జాతకులు చాలా మనశ్శాంతిగా ఉండబోతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు అశ్రద్ధగా ఉండకూడదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం మెరుగుదల కనిపించినప్పటికీ కూడా మళ్ళీ అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాల్సిందే. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే వివాహాలు కాక ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ వస్తున్నారో అలాంటి వారికి వివాహ ప్రాప్తి కూడా అధికంగానే కనిపిస్తుంది. ఈ స్వామిని రాశి జాతకులు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు, అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు పరిచయం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. శని అనుగ్రహం కారణంగా ఈ రాశి జాతకులు ఉద్యోగపరంగా మంచి ఉన్నతిని కూడా సాధించుకోబోతున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, అంతేకాకుండా మంచిగా సంపాదన కూడా ఉండబోతోంది. కుంభరాశి జాతకులు సహజంగానే డబ్బుని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క ఖర్చులు కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఇతరులకు సహాయం చేయాలని, లేదంటే కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చాలి అన్న ఉద్దేశంతోనే డబ్బును అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఖర్చుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఖర్చు ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు స్థాయిలో సంపాదన కూడా ఇదే సమయంలో ఉండబోతోంది. జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. శని సంచారం కారణంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చూడబోతున్నారు. అందులోనే ఈ యొక్క ఆర్థిక మార్పు అనేది కూడా జరగబోతోంది. ఆర్థిక పరంగా డబ్బుని మంచిగా సంపాదిస్తారు. కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన అనేది చెందాల్సిన అవసరం లేదు. డబ్బుని కూడా ఇదే స్థాయిలో చేస్తారు. ఇక కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్వామిని రాశి వాళ్ళు జాతకులు స్థిరాస్త రూపంలో డబ్బులు విలువ చేయటానికి కానీ ఎక్కువ ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉంటారు. అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేయొద్దు అంటే మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశాలే 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు అనేవి రాబోతున్నాయి. కుటుంబ పరంగా కూడా, ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులు ఎంతో ఉన్నతిని కూడా సాధించుకోబోతున్నారు. సమాజంలో టాప్ 1గా ఉన్న ఈ రాశి వారు ఎదగబోతున్నారు. శుభమస్తు.